కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన శాఖలో వినూత్న పాలన అందిస్తున్నారా? ఆయన తన కార్యాలయం తలుపులు ప్రజల కోసం బార్లా తెరిచి ఉంచడం ముందడుగైనప్పటికీ ప్రజల సమస్యలు మాత్రం తీరటం లేదనే చర్చ సచివాలయంలో ఎందుకు వినిపిస్తోంది? మంత్రిగా ఆయన అనుసరిస్తున్న ఈ తలుపులు తెరిచే విధానం నిజంగానే ప్రజల కష్టాలను తీరుస్తోందా లేక కేవలం ప్రచారానికే పరిమితమవుతోందా తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అనూహ్యంగా కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం దక్కించుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన ఛాంబర్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతారనే నిర్ణయం మంచిదే. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయన ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతను సూచిస్తుంది. కానీ సచివాలయానికి వస్తున్న ప్రజలు తమ సమస్యలు, వినతులను మంత్రి స్వీకరించినా ఆ తర్వాత అవి పరిష్కారం కావని పలువురు వాపోతున్నారు. సమస్యలు చెప్పడానికి వచ్చిన వారి నుంచి మంత్రి అర్జీలను తీసుకొని వాటిని తన అనుచరులకు అప్పగించడం వరకే ఆయన పాత్ర పరిమితమవుతోందని, ఆ తర్వాత ఆ అర్జీలు పక్కన పెట్టుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఛాంబర్ తలుపులు తెరవడం వల్ల ప్రజలు మంత్రిని సులభంగా కలుస్తున్నా వారి కష్టాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతున్నాయి. కేబినెట్ మంత్రిగా తన శాఖలోని అధికారులు మరియు ఉద్యోగులందరితో సమన్వయం చేసుకోవడం అత్యంత అవసరం. అయితే మంత్రి లక్ష్మణ్ కుమార్ విషయంలో అధికారులతో సమన్వయ లోపం ప్రధాన సమస్యగా మారుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం మంత్రి వద్దకు వెళ్తున్న వారు ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడడం చూసినప్పటికీ ఆ పని మాత్రం జరగడం లేదని చర్చించుకుంటున్నారు. ఈ మాటలకే పరిమితమయ్యే తీరు, పాలనపై పట్టు లేకపోవడమే అని సచివాలయ వర్గాల్లో వినబడుతోంది. అధికారులు మంత్రి ఆదేశాలను సరిగ్గా పాటించకపోవడం, వారితో సమర్థవంతంగా పని చేయించడంలో విఫలం కావడానికి ఈ సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. ప్రజా సంక్షేమ శాఖల మంత్రిగా పేదల, వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం అధికారులు మరియు వ్యవస్థపై ఆయన ఇంకా పట్టు సాధించకపోవడం ఆందోళన కలిగించే అంశం. మంత్రి లక్ష్మణ్ కుమార్ నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు ప్రభుత్వంలో అత్యంత కీలకమైనవి. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు తమ కళాశాలలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలపై మంత్రి పేషీ చుట్టూ పదుల సార్లు తిరుగుతున్నా వారి పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ శాఖలు అంటేనే సామాన్యుడికి, పేదలకు తక్షణ సహాయం అందించేవిగా ఉండాలి. కానీ మంత్రి ఛాంబర్కు వస్తున్న వారి పని జరగకపోవడం అనేది వ్యవస్థాగత లోపాన్ని సూచిస్తోంది. తన శాఖలోని సమస్యలను వేగంగా అర్థం చేసుకుని చర్యలు తీసుకోవడంలో వెనకబడితే ఆ ప్రభావం నేరుగా ఆయా వర్గాల సంక్షేమంపై పడుతుంది. ఇది సంక్షేమ పథకాల అమల్లో ఆలస్యానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంకల్పం బాగున్నా ఆ సంకల్పాన్ని సమర్థవంతంగా పాలనగా మలచడంలో ఆయన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. పాలనపై పట్టు సాధించకపోవడం, అధికారులతో సమన్వయం చేయకపోవడం, అర్జీలను పరిష్కారం దిశగా నడిపించడంలో ఆయన విఫలం కావడం వంటి కారణాల వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. ప్రధానంగా ఆయన తన వ్యక్తిగత సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడటం కూడా సమస్యల పరిష్కారానికి జాప్యంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆయన కేవలం తలుపులు తెరవడమే కాకుండా తన పాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. అధికారులకు, తన సిబ్బందికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించాలి. ఫాలో అప్ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి. మంత్రి లక్ష్మణ్ కుమార్ రాబోయే రోజుల్లో తన వ్యవహార శైలిని, పనితీరును మార్చుకొని ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకుంటారా లేదా అనేది తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.